హైదరాబాద్లో డిసెంబర్ 31 వేడుకలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. పబ్లు, రెస్టారెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్స్ పైన ఫోకస్ పెట్టింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లకు సంబంధించి, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్లకు సంబంధించి కూడా పోలీసులు చేయబోతున్నారు. మద్యం తాగి తొలిసారిగా పట్టుబడితే 10,000 రూపాయల ఫైన్, ఇక దాంతో పాటుగా 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది. రెండోసారి కనుక పట్టుబడితే 15,000 రూపాయల ఫైన్తో పాటుగా జైలు శిక్ష కూడా ఉంటుంది. 3 నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా ఉంటుంది. ఇక డ్రగ్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. డ్రింక్ చేసిన వాళ్ళు డ్రైవింగ్ చేయొద్దంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. రాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్లకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. రాత్రి 1 గంట వరకు కూడా పబ్స్, న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. ఆ టైం తర్వాత ఎవరైనా కనుక ఇంకా నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో పోలీసులు చాలా పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు రాత్రంతా. మీరు ఒకటి గమనించండి, మీరు ఈరోజు టైం మారినంత మాత్రాన ఏదో మారుతుంది అనుకుంటే అది డెఫినెట్గా చాలామంది చెప్తూనే ఉన్నారు, నేను కూడా చెప్తున్నాను. టైం మారినంత మాత్రాన ఏదో మారుతుందంటే పొరపాటే. కానీ ఒక ఈవెంట్ వచ్చింది, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చేయండి. కానీ ఒకటి మాత్రం గమనించండి, మీరు బార్ అండ్ రెస్టారెంట్లో కానీ పబ్బుల్లో కానీ మద్యం సేవించి బయటికి వెళ్ళగానే పక్కనే పోలీసులు ఉంటారు. మీరు అక్కడ డ్రింక్ చేసి బయటికి రాగానే ఏం కాదులే, పర్వాలేదులే, తప్పించుకొని వెళ్ళొచ్చు అనుకుంటే మీరు గమనించండి, ఎక్కడైనా కూడా పోలీసులు ఈ అడ్డా వేసి పోలీసులు ఇన్స్పెక్షన్ చేసేది కూడా పోలీసులు పబ్బులు, వైన్ షాప్ల పక్కనే చేస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి కనుక పట్టుపడితే 10,000 రూపాయల ఫైన్తో పాటుగా 6 నెలల జైలు శిక్ష. ఒకవేళ డ్రగ్స్ కనుక సేవించి పట్టుబడితే ఇక నాన్ బెయిలబుల్, అంటే జీవితాంతం ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఇవి దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మీరు ఇటువంటి ఈవెంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది, ఇటువంటి సెలబ్రేషన్స్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరించే సిద్ధమవుతోంది. రాత్రంతా మీరు పోలీస్ సైరన్ల మోతలు వినబోతున్నారు. పోలీస్ సంబంధించి అడుగడుగున మీకు ఇన్స్పెక్షన్ జరగబోతోంది. మీరు చేసిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు. ఒకవేళ నిర్వాహకులు కూడా చెప్తున్నాను, 12 వరకే వైన్ షాప్ పర్మిషన్, 12 దాటితే ఇక ఫైనే. ఆ తర్వాత 1 గంట వరకు పబ్బులకి సంబంధించి, న్యూ ఇయర్ ఈవెంట్కి సంబంధించి పర్మిషన్ ఉంది. ఒకవేళ కనుక ఆ సమయం మించితే ఇక వారిపైన కూడా పెట్టేసే అవకాశం ఉంది.